ఇందిరాగాంధీ విగ్రహం తరలింపునకు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు అల్వాల్ సర్కిల్లోని ఇందిరాగాంధీ కూడలిలో కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ కూడలిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కూడలికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. జంక్షన్ డెవలప్మెంట్ లో భాగంగా 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పట్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సిమెంట్తో ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ విగ్రహాన్ని కదిలిస్తే డ్యామేజ్ అవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు సొంత నిధులతో నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం తరహాలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కు విగ్రహం వేరే చోటుకు తరలించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజు ఇందిరాగాంధీ కూడలిని సందర్శించి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, అశోక్ రెడ్డి, చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, కేబుల్ శేఖర్, ఉదయ్, సూర్యకిరణ్, సంజీవ్ గౌడ్, సంజీవ్, శివ, రాజసింహారెడ్డి, కిట్టురెడ్డి, సాయిరామ్ గౌడ్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, ఇషాక్ ఖాన్, అక్రమ్, బల్వంత్ రెడ్డి, కృష్ణగౌడ్, విష్ణు, శశికళ, శకుంతల నాయుడు, వీనస్ మేరీ, గాయత్రి, లక్ష్మీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎట్లుంటుందంటే ఈ రోడ్డుకి ఎంత ఎంత తీయాలా ఎంత చేయాలనే దాంట్లో ఏంటంటే మనం ఇవన్నీ మధ్యలో కూడా మాకు సిమెంట్ బ్లాక్స్ కావాలి. సిమెంట్ బ్లాక్ కూడా బ్లాక్ చేసి మనం అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏదైతే ఈ సేవ కుండల నుంచి లోపలికి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ చౌక్ అనే ఉన్నదో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే మనం అప్పుడు గతంలో ఏర్పాటు చేసుకున్నామో అది కూడా కొద్దిగా సిమెంట్తో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాబట్టి అది కూడా కొద్దిగా శిథిలమైంది. దాన్ని కూడా మార్చుకుందాము, అది కూడా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సొంత నిధులతో మారుస్తామని చెప్పింది కాబట్టి చిన్న సబ్మిషన్ మనం కొద్దిగా మార్చుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క కుండలికి పేరు వచ్చింది ఐజీ స్టాచ్యూ అని. చరిత్ర గల స్టాచ్యూ, చరిత్ర గల స్థలం. కాకపోతే అభివృద్ధిలో భాగంగా, ఈ జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఒకటి ఏదైతే విగ్రహం ఉన్నదో ఏర్పరచుకున్నామో మనము 40 సంవత్సరాల క్రితం మన గౌరవ శాసనసభ్యులు అప్పుడు పి
జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆ విగ్రహం కొద్దిగా రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్లో భాగంగా. ముఖ్యంగా అప్పుడు వెంకటరావు గారు కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మైనంపల్లి. అయితే అందులో భాగంగా ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ అప్పుడు సిమెంట్తోని మనం ఏర్పరచుకోవడం జరిగింది. ఇవాళ ఆ సిమెంట్ విగ్రహాన్ని కనుక కదిలిస్తే డ్యామేజ్ అవ్వడము లేదా ఇంకా వేరే రకంగా ఇదవుతుంది. కాబట్టి మైనంపల్లి గారి హనుమంతరావు గారి యొక్క ఆలోచనతో సొంత నిధులతోని ఏ విధంగా అయితే నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అయితే ఉన్నదో సేమ్ అదే మెటీరియల్లా అదే ఫోజ్లా మనం ఇక్కడ నిల్చున్న స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు అందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి పెద్దలు అందరూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా డెవలప్మెంట్కి సహకరించే వ్యక్తులుగా, డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మేము తగ్గైనా సరే సహకరించే వ్యక్తులుగా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క శిష్యులుగా ముందుంటాం. కాబట్టి ఈ విగ్రహానికి తరలిస్తేందుకు మేము మనస్ఫూర్తిగా ఇవాళ లెటర్ జెడ్సీ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు, ఏసీపీ గారు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ ఇస్తున్నాము. విగ్రహం ఏర్పాటు చేసుకుంటేందుకు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి, ఏర్పాటు కావాల్సిన పనులు చేయాలని చెప్పి కూడా మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనుషుల మనోభావాలు ఉంటాయి, రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి మంచి చేసుకున్నప్పుడు పాతిళ్ళు కొలగొట్టుకోవడం ఎట్లయితే ఉంటుందో అట్లనే అదే గౌరవప్రదంగా అదే ఇదిగా విగ్రహాన్ని తీసుకెళ్ళి మేము ఇంకో దగ్గర ఎక్కడైనా పెట్టడం అయినా చూద్దాం. అది ముందు రీలొకేట్ చేసినప్పుడు ఎట్లయితుంది ఏంటంటే, కాబట్టి ఎటువంటి మనోభావాలకు ఇది లేకుండా, ఆస్కారం లేకుండా అందరము మనస్ఫూర్తిగా ఈ యొక్క డెవలప్మెంట్కి ఒప్పుకుంటున్నాము. ముందుకు వెళ్దాం, అల్వాల్ని అభివృద్ధి చేసుకుందాం, మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ అండి.